వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నిఫ్టీ చూసుకున్నట్లయితే 4 పాయింట్ పాజిటివ్లో క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 4 పాయింట్ నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక ఫిన్ నిఫ్టీ చూసుకుంటే 104 పాయింట్ పాజిటివ్లో క్లోజ్ అయితే మిడ్ క్యాప్ 25 పాయింట్ కరెక్ట్ అవ్వడం జరిగింది. వీడియోలో మనం టుమారో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. సో టుడే నిఫ్టీ క్లోజ్డ్ అట్ 26,077. సో నిఫ్టీ సపోర్ట్ లెవెల్ చూసుకుంటే ఫస్ట్ సపోర్ట్ 26,120, సెకండ్ సపోర్ట్ 26,050, థర్డ్ సపోర్ట్ 26,980, 26,170 దగ్గర ఇక్కడ ప్రైస్ కానీ సస్టైన్ అవ్వకపోతే ఫర్దర్గా 26,050 దగ్గరికి ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి 26,980 వరకు మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ వరకు ఫాలో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. నిఫ్టీ రెసిస్టెన్సీ లెవెల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ రెసిస్టెన్సీ లెవెల్ 26,250. సో సెకండ్ రెసిస్టెన్సీ లెవెల్ 26,320. సో థర్డ్ రెసిస్టెన్సీ లెవెల్ 26,400. సో 26,250 పైన స్ట్రాంగ్ 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే 26,320 వరకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ బుల్లిష్ మూమెంటం స్టార్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. టుమారో 26,250 దగ్గర గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బుల్లిష్ మూమెంటం గాను, 26,120 దగ్గర రెడ్ క్యాండిల్ కానీ క్లోజ్ అయితే బేరిష్ మూమెంటం గాను మనం చూడవచ్చు. రిమైనింగ్ 100 పాయింట్లను నో కన్సిడర్ జోన్ గాను, నో ట్రేడ్ జోన్ గాను ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు. టుడే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్డ్ అట్ 59,299. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ సపోర్ట్ 59,100, సెకండ్ సపోర్ట్ 58,950, థర్డ్ సపోర్ట్ 58,750. సో 59,100 కానీ బ్రేక్ అయితే సెల్లింగ్ ప్రెజర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్సీ లెవెల్ చూసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్సీ 59,500, సెకండ్ రెసిస్టెన్సీ 59,800, థర్డ్ రెసిస్టెన్సీ 16,000. సో 15,500 పైన కానీ మార్కెట్ కానీ సస్టైన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ కంటిన్యూ పాసిబిలిటీ ఎక్కువ ఛాన్స్ ఉంది. ఫైనల్ సమ్మరీ చూసుకున్నట్లయితే నిఫ్టీ 25,980 to 26,400. సో అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే 58,750 to 60,000. సో ట్రేడ్ విత్ లెవెల్స్, డిసిప్లిన్, నాట్ విత్ ఎమోషనల్.